ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్యాస్ కొరత క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ పరిణామాలతో గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 2800 కిలోలీటర్ల కిరోసిన్ రేషన్ దుకాణాల ద్వారా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కేంద్రం కిరోసిన్ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చిందని, దాని ప్రకారమే మళ్లీ సరఫరా ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీని కిరోసిన్ రహితంగా మార్చామని, కానీ సంక్షోభ పరిస్థితుల్లో సరఫరా చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా గ్యాస్ సౌకర్యం తక్కువగా ఉండే మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో కిరోసిన్ పంపిణీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో అనేక కారణాల వల్ల నిలిపివేసిన ఈ పథకాన్ని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పునరుద్ధరించడం గమనార్హం.